నాకైతే బాగానే అనిపించిందండి. విక్రమార్కుడిలాగా సాడ్ సీన్స్ ఏం లేవు. బాగానే ఎండింగ్ అంతా బాగానే అనిపించింది. అద్భుతం. చెత్తలా ఉందన్న. సూపర్ మూవీ. దరిద్రం అన్న బాబు, అస్సలు వేస్ట్ అయినా బాగాలేదు. తలపోటండి బాబు. రవితేజ అంటే మాస్ మహారాజ్, ఆయన ఎలా ఉన్నా ఆయన ఎనర్జీ ఎప్పుడు తగ్గదు. ఆయన వాడుకోవాలి బాగా. మూవీ అయితే ఏం బాగోలేదు. అది ఆయన ఏజ్ కూడా రవితేజ గారి క్లారిటీ కనిపించేస్తుంది. రవితేజ గారు హరిశంకర్ కాంబినేషన్ అయితే అసలు కాదు. ఇది మిరపకాయ సినిమా చాలా రిటర్న్ చాలా బాగుంటుంది. అసలు ఎంత లాగ్ అంతా చాలా తలపోటు నిద్ర వచ్చేస్తుంది జనాలకి. డీజేటీలో సెకండ్ టాప్లో ఎంట్రీ ఇస్తాడు. సూపర్, చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. రైడింగ్ ఇంకా హైలైట్. జగబాబుకి వచ్చిపోతాడు. చాలా బాగున్నాయి. సినిమా పరంగా బాగుంది. మ్యూజిక్, బీజిఎం చాలా బాగుంది. పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కానీ, జగపతి బాబు యాక్టింగ్, ముఖ్యంగా మాస్ మహారాజ్ యాక్టింగ్ చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కామెడీస్ కూడా అక్కడక్కడ చాలా అదిరిపోయినాయి. బాగుంది సినిమా. కాన్సెప్ట్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది. ఆల్రెడీ ఇటువంటి మూవీ చాలా వచ్చాయి. వెరైటీగా ట్రై చేశారు కానీ ఓన్లీ మూవీ అంతా ఓన్లీ ఒక హౌస్లోనే మొత్తం షూటింగ్ అంతా కాన్సెప్ట్ అంతా జరిగింది. సినీ ఇండస్ట్రీకి మరో మెహర్ రమేష్ దొరికాడు ఇప్పుడు అంతే. నా ఒపీనియన్ అండి, పర్సనల్ ఒపీనియన్. మరి నెక్స్ట్ ఓజీ ఏం చేస్తారో ఇప్పుడు నుంచి ఫ్యాన్స్కి కొంచెం డౌట్ స్టార్ట్ అవుద్ది. చూద్దాం. నాకైతే బాగానే అనిపించిందండి. విక్రమార్కుడిలాగా సాడ్ సీన్స్ ఏం లేవు. బాగానే ఎండింగ్ అంతా బాగానే అనిపించింది. కాన్సెప్ట్ అయితే బాగుంది. నాకైతే బాగానే అనిపించిందండి. విక్రమార్కుడిలాగా సాడ్ సీన్స్ ఏం లేవు. బాగానే ఎండింగ్ అంతా బాగానే అనిపించింది. ఒక్క నిమిషాలు బాగానే ఉందండి సినిమా. ఒక్క నిమిషం. ఎవరేజ్ భయ్య సూపర్ మూవీ. బాగుంది. బాగుంది. పర్లేదు, బాగానే ఉంది. ఓకే, పర్లేదండి. పర్లేదు, బాగానే ఉంది. బాగుంది. ఫ్లాప్ అన్న. బాగుందండి సినిమా చాలా బాగుంది. వాడు చెప్తాడన్న. బాగుంది. ఎవరోజు బాగుంది. హిట్ మూవీ అన్న. అద్భుతం. బాగుందన్న. బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ సూపర్, మామూలుగా లేదు. ఇంకా అస్సలు మనిషి ఎవరు రాలేదు. బాగాలేదు. బాగుందన్న. సినిమా సూపర్ బ్రో. బ్లాక్ బస్టర్. ఐరన్ రాడ్ బాగుందన్న. 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 సూపర్. యావరేజ్. చాలా బాగుంది. బాగుంది సినిమా. బాగుంది సినిమా. సూపర్ హిట్. బాగుంది సినిమా. బాగుంది. ఫస్ట్ యావరేజ్ బ్రో, యావరేజ్. సూపర్ ఉందన్న సినిమా మాత్రం. గెస్ట్ అపీరెన్స్ సిద్ధు. చెత్తలా ఉందన్న. చెత్త ఉండదు చూసా, అంతకంటే దారుణంగా ఉంది సినిమా. బాగుందండి. బాగుందన్న. చాలా బాగుంది. బాగాలేదన్న. లాగే ఎక్కువ. తలపట్టుగా ఉంది. అస్సలు బాగాలేదు. రీమేక్ నేను చూడలేదండి, ఇదే చూసాను. కానీ హరిశంకర్ సినిమాలా అయితే లేదు. కొంచెం ల్యాగ్గా ఉంది సినిమా. బోరింగ్. సినిమా అయితే హైలైట్. సూపర్. 16 మంది వచ్చాం మేము సినిమాకి. జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు. నేను ఇంత సినిమా మళ్ళీ వేస్తున్నాను. మిరపకాయ సూపర్. హరిశంకర్ గారు మా దేవుడి సినిమా మళ్ళీ హిట్ చేయాలి. ఆయన కోసం మేము అణిగిమణిగి ఉన్నాం కదా. ఓపికగా చూసాం ఇప్పుడు దాకా. ఎందుకంటే నెక్స్ట్ మా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి అణిగిమణిగి చూసాం కదా. దానికోసం దగ్గర బాగా తెస్తే హైలైట్. అది మా దేవుడి సినిమా. చూస్తే హీరోయిన్ కోసం చూడాలి అంతే. హీరోయిన్ అయితే డెబ్యూట్ సినిమా అయినా కూడా బాగుంది. పెద్ద వేయకుండా బాగానే ఉంది. కానీ రవితేజ గారి లుక్స్ కూడా బాగాలేవు. అసలు లుక్స్ కూడా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ సాంగ్స్లో చూపించారు అంతే. కానీ బయట స్టోరీలో మాత్రం అసలు ఏమీ బాగాలేదు. అసలు ఏమీ చెప్పుకొని ఏమీ లేదు. సస్పెన్స్లు కూడా రొటీన్ సస్పెన్స్, స్టోరీ కూడా రొటీనే. అసలు ఏమీ లేవు. అసలు చెప్పు మ్యూజిక్ కూడా బ్యాడ్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేదు. ఏమీ లేదు సినిమాలో. అన్న ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మంచి మాస్ మహారాజా డైలాగ్స్తో సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా ఒకటే షార్ట్ జాడుతుంతో కొంచెం డల్ అనిపిస్తుంది. కాంబినేషన్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం, కొంచెం డౌన్ అనిపించింది. నెక్స్ట్ మా దేవుడితో సినిమా వస్తుంది, అందులో మొత్తం జాగ్రత్తగా చేయాలని ముందు మా డైరెక్టర్ హరిశంకర్కి చెప్తున్నాం మేము ముందు ఫ్రాన్స్గా. సో సినిమా అయితే పర్వాలేదు, బాగుంది.